ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానము కీర్తనల గ్రంథము 23:6 వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చిన చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఈ మాటలు దావీదు మహారాజు పలుకుతా ఉన్నాడు. నేను బ్రతుకు దినములన్నిటి కృపాక్షేమములై నా వెంట వచ్చును. ఎప్పుడు కృపాక్షేమములు మన వెంట వస్తాయి అని మనం ఆలోచించినట్లయితే ఇందులో మొదటి వచనం మనం చూస్తే యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు అని మొట్టమొదటిగా దావీదు మహారాజు పలుకుతూ ఉన్నాడు. ఈ విషయంలో మనం గమనించినట్లయితే యెహోవాను మనం కాపరిగా ఉంచుకోవాలి. యెహోవా కాపరిగా ఉండడం అంటే యెహోవా మనకు ముందుగా నడవాలి. దేవుడు మనకు ముందుగా నడిచినట్లయితే, దేవుడిని మనం ముందు పెట్టుకున్నట్లయితే, దేవుడిని మార్గాల్లో మనం వెళ్ళినట్లయితే ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడిని మనం ముందుగా ఉంచుకొని ఆయన అడుగుజాడల్లో మనం వెనకాల వెళ్తున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. మన వెంట కృపాక్షేమములు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ దావీదు మహారాజు దేవుడిని తన ముందుగా ఉంచుకున్నాడు కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చిన. కాబట్టి ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడవడం చాలా అవసరం. ముందుగా ఏదైనా సరే ఆయనను ముందుకు పెట్టుకోవడం అంటే ఏంటి అంటే ప్రతి విషయంలో దేవుణ్ణి మనం అడిగి చేయాలి. మన ఇంట్లో మన భర్తను ముందుగా ఉంచుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతిదీ ఆయనకు చెప్పి ఆయన అనుమతి తీసుకొని చేస్తాం. అదేవిధంగా ఒక స్కూల్లో ప్రిన్సిపల్ ఉంటాడు. ప్రిన్సిపల్ ముందు నడుస్తూ ఉంటే వెనకాల స్కూల్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రిన్సిపల్ ఎలా చెప్తే అలా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం కూడా దేవుని ముందు పెట్టుకోవడం అంటే ఏంటి, ఏ విషయమైనా సరే ఆయనను అడిగి మనం చేయడం ఎంతో అవసరం. కాబట్టి ప్రభువా, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈ పని చేయటం మంచిదా కాదా అని దేవుని సన్నిధిలో అడిగి ఆయన అనుమతిస్తే చేస్తే అది మనకు ఆశీర్వాదం. మన బ్రతుకు దినములు అన్నీ కృపాక్షేమంలో మన వెంట వస్తాయి. ఇంకా దావీదు మహారాజు ఇంకో మాట కూడా అంటున్నాడు, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. కాబట్టి చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేయటము, దేవుని మందిరం అంటే దావీదు మహారాజుకి ఎంతో ఇష్టం. ఆయన చాలా పెద్ద బిల్డింగ్స్ ఉండొచ్చు, కానీ ఆయన దేవుని మందిరాన్ని ఎంతో గౌరవిస్తూ వచ్చినాడు. ఈ దినాల్లో ఆడంబరాలకు పోయి దేవుని మందిరాలను నిర్లక్ష్యం చేసేవారిని అనేక మందిని చూస్తూ ఉండవచ్చు, కనబడుతూ ఉంటారు మనకు. అయితే మనము చేయవలసింది ఏంటంటే, దేవుని మందిరం ఎలా ఉన్నప్పటికీ దేవుని మందిరమే. దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంటుంది, దేవుని మందిరంలో దీవెన ఉంటుంది, దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఉంటాయి. దేవుని మందిరము మన ఇంటితో ఎప్పుడు సమానము కాదు. దేవుని మందిరము మహోన్నతమైనటువంటి స్థలం. దేవుని మందిరంలో ఆయన నివాసము చేసేవాడుగా ఉంటాడు. దేవుని మందిరంలో ఆయన సన్నిధి నివసిస్తూ ఉంటుంది. దేవుని మందిరంలో దేవుని పిల్లలు ప్రార్థనలు, ఆరాధనలు అక్కడ నిలువ చేయబడి ఉంటాయి. కాబట్టి దేవుని మందిరం ఎంతో శ్రేష్టమైంది. అది దేవుని పిల్లల కొరకు, దేవుని సన్నిధిని అనుభవించే దాని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి స్థలం. కాబట్టి ఆ స్థలాన్ని మనం గౌరవించడం ఎంతో అవసరం. ఈ దినాల్లో ఫంక్షన్ హాల్స్కి అదేంటి ఏమంటారంటే సౌఖ్యం చాలా అక్కడైతే బాగుంటుంది, అన్ని ఏర్పాట్లు ఉంటాయి అని అనుకుంటారు. కానీ అదే ఏర్పాట్లు దేవుని మందిరంలో చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. అక్కడ పెట్టే డబ్బులు దేవుని మందిరంలో ఖర్చు పెట్టి దేవుని మందిరంలో ఆ యొక్క
కార్యక్రమాలని మ్యారేజెస్ అయితేనేమి ఏవైనా కూడా దేవుని మందిరంలో చేసుకుంటే అది నీకు ఆశీర్వాదం. దేవుని మందిరము దేవుని మందిరమే, దానికి ఎవరు ఇంకా ఏది కానీ మనం సాటి చేయలేం. కాబట్టి దేవుని మందిరంలో మనము గౌరవించడం ఎంతో అవసరం. దేవుని మందిరంలో నివాసం చేయాలని దావీదు మహారాజు ఎంతో కోరుతున్నాడు. దేవుని మందిరంలో నివాసం చేయడం అంటే పొద్దున్న లేచిన నుంచి వచ్చి అక్కడ కూర్చోవడం కాదు, కానీ దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి. దేవుని మందిరంలో ప్రతి కార్యక్రమము చేయటం అవసరము. దేవుని మందిరం ఉన్నప్పుడు ఇంట్లో పడుకొని ఉండకూడదు. దేవుని మందిరంలో మీటింగ్స్ అవుతున్నప్పుడు అక్కడికి వచ్చి దేవుని మందిరంలో పాలు పొందడం అవసరం. ఇది నాలో ఆన్లైన్ అని ఆన్లైన్ ఉండొచ్చు. ఆన్లైన్ని నేను తప్పు పట్టను, ఎందుకంటే దాని ద్వారా కూడా అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. అది ఒకవేళ నీకు అవకాశం లేకపోతే, నీకు మందిరానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోతే నువ్వు ఇంట్లో ఉండి వాక్యం వినొచ్చు. కానీ నీకు మందిరానికి వెళ్ళేదానికి అన్ని అవకాశాలు ఉన్నా కూడా, అన్ని సౌకర్యాలు దేవుడు నీకు ఇచ్చినా కూడా నువ్వు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే దానికి నష్టపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించడం ఎంతో అవసరం. దావీదు మహారాజు ఆయన చక్రవర్తి, రాజులకు రాజు ఆ దినాల్లో, అయినప్పటికీ ఆయన దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ రెండు విషయాలు మనం చూసాం. దేవుణ్ణి మనము కాపరిగా ఉంచుకోవాలి. దేవుని ఏదైనా కూడా దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. ఆయనను అడిగి మనం చేయటం ఎంతో అవసరం. రెండవదిగా దేవుని మందిరాన్ని గౌరవించడం అవసరం. దేవుని మందిరాన్ని ప్రేమించడం చాలా అవసరం. యెరూషలేమా, నేను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుణ్ణి ముందుగా పెట్టుకొని నడిస్తే కృపాక్షేమం మన వెంట వస్తాయి. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే వర్ధిల్లేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఈ రెండు విషయాలు దేవుడు మనకి దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రీతిగా మనము నడిపించబడదు గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు. చక్కటి మాటలు మీరు మాకు ఇచ్చారు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ప్రతిదీ మిమ్మల్ని అడిగి చేసేదానికి మాకు సహాయం చేస్తారండి. అదేవిధంగా నీ మందిరాన్ని ప్రేమించేవారుగా మాకు సహాయం చేయండి. నీవిచ్చే కృపాక్షేమములు నా తండ్రి, నీ యొక్క దీవెన ఆశీర్వాదాలు మేము పొందినట్లు అట్లు మా జీవితాల్లో నీకు ఇష్టకరమైనది చేసి నేను ఘనపరిచి మీరు ఇచ్చినది సంపూర్ణంగా పొందేదానికి మాకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచుంటున్నాము తండ్రి. ఆమేన్.